ఊహించుకోండి, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు తమ మొబైల్ ఫోన్స్లో శాటిలైట్ టీవీలో ఒక లైవ్ బ్రాడ్కాస్ట్ చూస్తున్నారు. అది వరల్డ్ కప్ ఫైనల్ కాదు, యెరూషలేము వీధుల్లో పడి ఉన్న 2 శవాల లైవ్ కవరేజ్. ప్రపంచం మొత్తం ఆ శవాలను చూసి పండుగ చేసుకుంటోంది. ఒకరికొకరు గిఫ్ట్స్ పంపుకుంటున్నారు. కానీ కరెక్ట్గా 3.5 రోజుల తర్వాత లైవ్ కెమెరాల ముందే ఆ 2 శవాలు ఒక్కసారిగా లేచి నిలబడతాయి. ఆకాశం నుండి ఇక్కడికి ఎక్కిరండి అనే స్వరం వినిపిస్తుంది. ప్రపంచం మొత్తం వణికిపోతుంది. అసలు ఎవరి ఇద్దరు వ్యక్తులు? వీరికున్న ఆ సూపర్ పవర్స్ ఏంటి? ఈరోజు బైబిల్లోని అత్యంత ఉత్కంఠభరితమైన అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. అందరికీ వందనాలు. డైలీ బైబిల్ స్టడీ 21వ రోజుకు మీకు స్వాగతం. నిన్న డే 20లో యోహాను దేవుని వాక్యం అనే చిన్న గ్రంథాన్ని తినటం చూశాం. ఈరోజు డే 21లో దేవుడు భూమి మీదకు 2 స్పెషల్ వ్యక్తులను పంపబోతున్నాడు. వీరే 2 సాక్షులు. మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు, రెవల్యూషన్ 11 వర్సెస్ 1-14 చూడబోతున్నాం. 3వ వచనం చూడండి. దేవుడంటున్నాడు, నేను నా 2 సాక్షులకు అధికారమిచ్చెదను. వారు గోనెపట్ట కట్టుకొని 1260 దినపులు ప్రవచింతురు. 1260 రోజులు అంటే ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు, 3.5 ఇయర్స్. మహాశ్రమల కాలంలో క్రీస్తు విరోధి యాంటీక్రైస్ట్ ప్రపంచాన్ని ఏలుతున్నప్పుడు దేవుడు ఈ 2ని యెరూషలేముకు పంపుతాడు. వారు గోనెపట్ట కట్టుకున్నారు, అంటే వారు ఏడుస్తూ మనుషుల పాపాలను బట్టి దుఃఖిస్తూ దేవుని తీర్పును ప్రకటిస్తారు. అసలు వీరు ఎవరు? వీరికున్న ఆ సూపర్ పవర్స్ ఏంటి? 5-6 వచనాలు చూడండి. ఎవడైనాను వారికి హాని చేయవలనని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలుదేరి వారి శత్రువులను దహించివేయెను. క్రీస్తు విరోధి సైన్యం వీరిని అరెస్టు చేయడానికి లేదా చంపడానికి వస్తే వీరి నోటిలో నుండి అగ్ని వచ్చి వాళ్లను భస్మం చేస్తుంది. వారు ప్రవచించు దినములు వర్షము కురియకుండునట్లు ఆకాశమును మూసివేయుటకు వారికి అధికారం కలదు. జలములను రక్తముగా చేయుటకును, ఇచ్ఛయించినప్పుడల్లా నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. చూశారా, ఈ అద్భుతాలు పాత నిబంధనలో 2 వ్యక్తులను గుర్తు చేస్తున్నాయి కదా. ఆకాశాన్ని మూసివేసి అగ్నిని రప్పించింది ఏలియా, నీటిని రక్తముగా మార్చి తెగుళ్లు రప్పించింది మోషే. అందుకే చాలామంది పండితులు ఈ 2 సాక్షులు మోషే, ఏలియాలే అని నమ్ముతారు. ఇంకొందరు దేవుని దగ్గరకు ప్రాణాలతో వెళ్లిపోయిన హనోకు, ఏలియాలే అయి ఉంటారని అంటారు. పేర్లు ఏవైనా సరే, వారు దేవుని యొక్క అత్యున్నత అధికారంతో భూమి మీద సువార్త ప్రకటిస్తారు. కానీ 7వ వచనంలో ఒక భయంకరమైన ట్విస్ట్ వస్తోంది. వారు తమ సాక్ష్యమును ముగించిన తర్వాత అగాధము నుండి పైకి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి వారిని జయించి చంపెను. ఏంటిది? అగ్నిని కురిపించేంత శక్తి ఉన్నవారిని క్రీస్తు విరోధి చంపేశాడా? దేవుడెందుకు ఊరుకున్నాడు? గమనించండి, వారు తమ సాక్ష్యమును ముగించిన తరువాత, అంటే దేవుడు నిర్ణయించిన పని పూర్తయ్యేంతవరకు సాతాను వారి వెంట్రుకను కూడా ముట్టుకోలేకపోయాడు. దేవుని పని పూర్తయ్యాక దేవుని అనుమతితోనే వారు చంపబడ్డారు. ఇప్పుడు 8-10 వచనాల్లో లోకం ఎంత క్రూరంగా ప్రవర్తిస్తోందో చూడండి. వారి శవాలు ఆ గొప్ప పట్టణపు రాజవీధిలో పడి ఉండను. ప్రజలలోనూ, వంశలలోనూ, భాషలు మాటలాడు వారిలోనూ, జనములలోనూ ఉండువారు 3.5 రోజులు వారి శవాలను చూచుచుందురు. వారి శవాలను సమాధిలో పెట్టనీయరు. ఇక్కడ మనం ప్రస్తుత రోజుల్లో ఉన్న టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి. యోహాను ఈ మాటలు రాస్తున్న కాలంలో టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు. యెరూషలేంలో 2 చనిపోతే ఇండియాలో, అమెరికాలో, ఆఫ్రికాలో ఉన్న ప్రజలు ఆ శవాలను ఒకేసారి ఎలా చూస్తారు అని 100 సంవత్సరాల క్రితం నాస్తికులు బైబిల్ని ఎగతాళి చేశారు. కానీ నేటి టెక్నాలజీ చూడండి. శాటిలైట్ బ్రాడ్కాస్టింగ్, స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా, 24/7 న్యూస్ ఛానల్స్. ఇప్పుడు ఏ మూల ఏం జరిగినా సెకండ్ల వ్యవధిలో ప్రపంచం మొత్తం తన అరచేతిలో లైవ్లో చూడగలుగుతోంది. యోహానుకు ఈ టెక్నాలజీ పేరు తెలియదు, కానీ ప్రపంచం మొత్తం ఒకేసారి చూస్తుందని ఖచ్చితంగా ప్రవచించాడు. బైబిల్ ఎంత సత్యమో అర్థమవుతోందా? ఆ శవాలను చూసి ప్రపంచం ఏం చేస్తోంది? 10వ వచనం చూడండి. ఆ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి మరణమును చూచి సంతోషించి ఉత్సవం చేసుకొని ఒకరికొకరు కానుకలు పంపుకొందరు. ఇది ఎంత దిగజారిన పరిస్థితో చూడండి. దేవుని వాక్యం చెబుతున్నందుకు, క్రీస్తు విరోధిని ఎదిరించినందుకు ఆ 2ని చంపేస్తే లోకం దానికి క్రిస్మస్ లాగా పండుగ చేసుకుంటోంది. దేవుని సత్యం అంటే చీకటి లోకానికి అంత ఇరిటేషన్. కానీ పండుగ 3.5 రోజులే, ఓన్లీ 3.5 డేస్. 11వ వచనం. ఆ 3.5 దినములైన తర్వాత దేవుని యొద్ద నుండి జీవాత్మ వారిలో ప్రవేశించును గనక వారు పాదములూని నిలిచిరి. ఇది చూచిన వారికి మిక్కిలి భయం కలిగెను. లైవ్ కెమెరాలు ఆన్లోనే ఉన్నాయి. ప్రపంచం మొత్తం పార్టీ చేసుకుంటోంది. సడన్గా ఆ శవాల్లోకి ప్రాణం వస్తుంది. వారు కళ్ళు తెరిచి నిలబడతారు. రిపోర్టర్స్లు, క్రీస్తు విరోధి సైన్యం అందరూ షాక్. అంతలో 12వ వచనంలో
ఇక్కడికి ఎక్కిరండి అను గొప్ప స్వరం ఆకాశం నుండి వారితో చెప్పుట వింటిని. అప్పుడు వారు మేఘమునెక్కి ఆకాశమునకు వెళ్ళిరి. వారి శత్రువులు వారిని చూచిరి. వావ్, ఇది అల్టిమేట్ విక్టరీ. క్రీస్తు విరోధి వారిని భూమి మీద లేకుండా చంపేశాననుకున్నాడు. కాని దేవుడు వారిని ఏకంగా మేఘాల మీద పరలోకానికి తీసుకెళ్లిపోయాడు. అది కూడా శత్రువులు కళ్ళప్పగించి చూస్తుండగానే. ఆ వెనువెంటనే 13వ వచనంలో ఒక మహాభూకంపం వచ్చింది. పట్టణంలో 10వ వంతు కూలిపోయింది. 7,000 మంది చనిపోయారు. అప్పుడు మిగిలిన వారు భయపడి దేవునికి మహిమ చెల్లించారు. సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠమేంటి? ఈ ఇద్దరు సాక్షులు మనకొక గొప్ప ధైర్యాన్నిస్తున్నారు. ఈ లోకంలో మనం సత్యం మాట్లాడినప్పుడు, దేవుని కోసం నిలబడినప్పుడు లోకం మనల్ని ద్వేషించవచ్చు, ఎగతాళి చేయవచ్చు, కొన్నిసార్లు సాతాను గెలిచాడు అనిపించవచ్చు. కాని గుర్తుంచుకోండి, సాతాను విజయం తాత్కాలికమే. దేవునిదే ఫైనల్ వర్డ్. మన దేవుడు మరణాన్ని కూడా జయించినవాడు. కష్టాలు ఎదురైనప్పుడు, చీకటి శక్తులు మీ మీద దాడి చేస్తున్నప్పుడు భయపడకండి. సాతాను శక్తుల మీద, వ్యాధుల మీద ఎప్పుడూ యేసు రక్తమే జయం అని ధైర్యంగా ప్రకటిద్దాం. మృతులను సజీవులుగా లేపే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. రేపు డే 22లో ఆఖరి బూర అనగా 7వ బూర మ్రోగబోతోంది. పరలోకంలో గొప్ప స్వరాలు వినిపిస్తాయి. ఈ లోక రాజ్యాలు మన ప్రభు రాజ్యాలుగా మారిపోయాయి అని ప్రకటన జరుగుతుంది. అలాగే ఆకాశంలో దేవుని ఆలయం తెరవబడి దేవుని నిబంధన మందకం కనిపిస్తుంది. ఆ అద్భుతమైన పరలోక ఆరాధన ఎలా ఉంటుందో రేపు చూద్దాం. దేవుడు మిమ్మల్ని ఆ ఇద్దరు సాక్షుల వలె ధైర్యంగా నిలబెట్టునుగాక. ఆమేన్. ఇద్దరు సాక్షులు గోనె పట్టలతో నిలిచిరి. 1160 దినములు ప్రవచించిరి. వారి నోట నుండి అగ్ని బయలుదేరెను. ఎదిరించిన శత్రువులను దహించి వేసెను. ఆకాశమును మూసి వర్షమును ఆపగలిగిరి. జలములను రక్తముగా మార్చి భయపెట్టిరి. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, లోకరాజ్యాలన్నీ ఇక నీవే దేవా. ఉన్నవాడవు, అనువాడవు, రానయ్యున్నవాడవు నీవే. యుగ యుగములు ఏలేరా రాజువు నీవే. ఒక మృగము పైకొచ్చెను. ఆ సాక్షులపై యుద్ధము చేసి వారిని చంపెను. మహాపట్టణపు వీధిలో శవములై పడి ఉండగా 3.5 దినములు లోకము చూసెను. వారి బాధ తప్పిందని లోకము మురిసెను. కానుకలు పంపుకుంటూ పండగ చేసెను. కాని 3.5 దినాల తరువాత జీవాత్మ వారిలో ప్రవేశించెను. హఠాత్తుగా వారు కాళ్లపై నిలబడగా చూస్తున్న వారందరికీ మహాభయం పట్టెను. ఇక్కడికి ఎక్కి రండి అన్న పరలోకపు పిలుపు. మేఘములపై వారు ఆరోహణమాయను. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, లోకరాజ్యాలన్నీ ఇక నీవే దేవా. ఉన్నవాడవు, అనువాడవు, రానయ్యున్నవాడవు నీవే. యుగ యుగములు ఏలేరా రాజువు నీవే. Strength in grace. It's all about Jesus.